కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యెదవు. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యెదవు. కాలమిదే కృప కాలమిదే అని కాలమిదే కృప కాలమిదే అని కనుగొను మా ప్రభున్ కల్వరిలో. మేము రాత్రంతా శ్రమ పడ్డాము. And have taken nothing. అందులో మేము ఏమీ పట్టలేకపోయాము. According to thy word, అందులో నీ మాట ప్రకారం I will let down the net. అందులో ఇప్పుడు మేము వల వేస్తాము. Master, యజమానుడా, no fish yesterday night. రాత్రంతా చేప ఒకటి కూడా పడలేదు. No revenue. అందులో ఏ మాత్రం మాకు దొరకలేదు. It is empty. అందులో మా జేబులు ఖాళీగా ఉన్నాయి. All night I toiled. అందులో ఎంతో కష్టపడ్డా శ్రమ పడ్డావు రాత్రంతా. No use. అందులో ఏ మాత్రం ప్రయోజనం లేదు. Now you are said like this. కానీ ఇప్పుడు నీవెలా You are చెప్తున్నావు? saying like this. నీవెలా చెబుతున్నావు? Master, ఇదేవాడా? go. I am ready to go. అందులో మేము సిద్ధంగా ఉన్నాం వెళ్ళాలి. According to thy word, నీ మాట చొప్పున I will let down the net. అందులో నీ మాట చొప్పున మేము వల వేస్తాం. This is the situation now. ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. After that, ఆ తర్వాత they have done, వారు ఆ పని చేసిన తర్వాత verse 6, 6వ వచనం, they enclosed a great multitude of fishes and their net break. వారి వలలు పిగిలిపోవు అంతగా విస్తారమైన చేపలు పడ్డాయి. అక్కడ Number of fishes. అదిగో అనేకమైన చేపలు పడ్డాయి. Number of fishes. ఎన్నో చేపలు పడ్డాయి. The net break. అదిగో ఆ వలలు కూడా పిగిలిపోయేంత చేపలు పడ్డాయి. Verse 7, 7వ వచనం, and they beckoned unto their partners which were in the other ship that they should come and help them. And ప్రభువైన యేసుక్రీస్తును బట్టే పడ్డాయి. Peter saw all these things. ఇప్పుడు పేతురు ఇవన్నీ సంగతులు చూచాడు. Then verse 8, 8వ వచనం, how to become the Lord, disciple of Lord Jesus Christ. ఎలా యేసుక్రీస్తును వెంబడించాలి లేదా శిష్యులు చేయబడతాం. Number 1, మొదటిది to know who is Jesus. అసలు యేసు ఎవరో తెలుసుకోవాలి. మొదటిది No. తెలుసుకోవాలి యేసు ఎవరో. Christian faith is not a blind faith. అది క్రైస్తవుని విశ్వాసం లేదా నిరీక్షణ లేదు, గుడ్డిది కాదు. It is not a blind faith. ఇది ఎంత మాత్రం గుడ్డి విశ్వాసం It is కాదు. the reasonable faith. ఆలో కారణము కలిగిన విశ్వాసం ఇది. Number 1, మొదటిది we should know మనము ఆయన వచ్చాడు ఈ లోకానికి. know who Jesus is. ఎవరో మనము తెలుసుకోవాలి యేసు. Peter knew who Jesus is. అదిగో పేతురు తెలుసుకున్నాడు ఎవరో యేసు అన్న సంగతి. According to the verse, దేవుని వచనాన్ని బట్టి 5వ వచనం, verse 5, 5వ వచనం, he knew అదిగో ఆయన తెలుసుకున్నాడు Jesus is master. యేసు ఏలినవాడు లేదా యజమానుడు. According to the verse 8, 8వ వచనం ప్రకారం Jesus is Lord. ఆ యేసు ప్రభు అని తెలుసుకున్నాడు. Master, యజమానుడు, Lord. ప్రభు. What is the difference between ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి? We should know the Lord Jesus Christ, who he is. ఎవరో యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలి. He is the creator of the universe. అదిగో ఈ సృష్టిని సృష్టించిన We సృష్టికర్త. cannot count the universe density. అదిగో ఈ సృష్టి ఆయన చేతుల్లో ఉంది. We cannot count the soil. అదిగో మనం ఈ భూమి మీద ఉన్న ఇసుకను లెక్కించలేము. We cannot measure the water. అదిగో నీటిని కొలచలేము మనం. We cannot think about the air atmosphere. అదిగో ఇక్కడ ఉన్న ఒక స్థాయిని దాటి మనం ఆలోచన How చేయలేము. many plants in your village? అదిగో ఈ బుడవ
He is the creator of the universe. ఆయనే ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. He created the universe beautifully. ఎంత అందమైన సృష్టిని సృష్టించాడు ఆయన. I like the creation అందుకో నేను ఎంతగానో ప్రేమిస్తాను సృష్టిని. because I love the creator. ఎందుకంటే నేను సృష్టికర్తను ప్రేమిస్తున్నాను కాబట్టి. Take one rose. ఒక చిన్న రోజా పువ్వును తీసుకున్నట్టయితే Beautiful smell. ఎంత చక్కని మాధుర్యం లేదా సువాసన వస్తుంది దాని నుండి. Take the small jasmine. అది ఒక జాస్మిన్ పుష్పాన్ని తీసుకున్నట్టయితే Beautiful smell. ఎంత మాధుర్యమైన సువాసన. Can you create one single flower with your effort? అదిగో నీ స్థాయిని బట్టి నీకున్న స్థితిని బట్టి నీవు చిన్న ఒక పువ్వును సృష్టించగలవా? Brother, say yes or no. అవునా, సృష్టించగలరా? చెప్పండి. No, సృష్టించలేము ఎంత మాత్రం. we are not the creator. ఎందుకంటే మనం సృష్టికర్తలం We కాదు. are created by God, the creator. మనమే ఆ సృష్టికర్త అయిన దేవుని ద్వారా సృష్టించబడ్డాము ఈ లోకములో. Take one pomegranate fruit. అదిగో Pomegranate. ఒక దానిమ్మ కాయను చూడండి. Take one fruit. ఒక దానిమ్మ కాయ చూడండి. Open that fruit. దాన్ని తెరవండి. What a systematic fruit that are there. అదిగో ఆ దాంట్లో ఉన్న విత్తనాలు ఎంత క్రమబద్ధంగా ఉంటాయో గమనించండి. Can you prepare like this? మీరు అలా తయారు చేయగలరా? ఒక దానిమ్మలో మీరు చేయగలరా? ఎవరు చేయలేరు. What a beautiful system we are having. ఎంత బాధ, ఎంత క్రమమైన పరిస్థితిని ఇచ్చాడు మనకు. Here brain. అదిగో ఇక్కడ మెదడు పెట్టాడు. Here intestine setup. అదిగో ఇక్కడ పొట్టతో కూడిన భాగాలు ఉదరం ఇచ్చాడు. ఇదిగో ఈ స్థలంలో లబ్ధం అని పట్టుకునే గుండెను పెట్టాడు. What a beautiful setup. అదిగో ఎంత మాధుర్యమైన రూపాన్ని ఇచ్చాడు. ఎవరు సృష్టించారు మనం? Mr. Punarav, who created you? మిస్టర్ పున్నారావు నిన్ను ఎవరు సృష్టించాడు? Me? మీ తల్లి సృష్టించాడా? మీ తండ్రి సృష్టించాడా? ఎంత మాత్రం కాదు. Creator of the heaven and the earth. అదిగో పరలోకాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్తే నిన్ను నన్ను సృష్టించాడు. He came to this world. ఆయన ఈ లోకానికి వచ్చాడు. He became man. ఆయన మానవుడిగా వచ్చాడు. A creator. అదిగో సృష్టికర్త. Wonderful creator. అద్భుతమైన సృష్టికర్త. A beautiful creator. ఆ అందమైన సృష్టికర్త. After tsunami in India, దయచేసి జ్ఞానవేల్ గారు సరే కాదంటలేదు కానీ చూడండి, ఆయన జాగ్రత్తగా చూడండి. I went up the top of the ship. అదిగో నేను ఆ పడవ పై భాగానికి వెళ్ళాను. Oh, what a beautiful ocean! అదిగో ఎంత అందమైన సముద్రం అని సంతోషించాను. Beautiful. చాలా అందంగా I enjoyed so much. అదిగో ఎంతో సంతోషించాను నేను దాన్ని చూసి. My creator created that ocean. అదిగో నా సృష్టికర్త సృష్టించిన సముద్రం ఇది. Beautiful ocean. ఎంత అందమైన సముద్రం. If you go by flight, మనం విమానంలో వెళ్ళినట్లయితే beautiful sky and clouds. అదిగో అందమైన ఆకాశము మేఘాలను మనం చూడవచ్చు. Who created, brother? ఎవరు చేశారు సహోదరుడా? You created? నీవు చేసావా? No. ఎంత మాత్రం We కాదు. created? మేలుకు చేసావా? No. ఎవరు కాదు. He is the creator of the universe. అదిగో ఈ సృష్టిని సర్వలోకాన్ని సృష్టించిన వాడు ఆయనే. We should know him. అందువల్ల ఆయన్ను మనం తెలుసుకోవాలి. పేతురు saw these things, అదిగో ఈ పరిస్థితులు చూచాడు. said unto Lord Jesus Christ. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నాడు. Verse 8. 8వ వచనం. When Simon Peter saw it, ఇదిగో సీమోను పేతురు he fell down at Jesus' knees యేసు ఎదుట మోకాళ్ళు ఉంచాడు. and saying, ఎప్పుడు చెప్తున్నాడు? depart from me. అదిగో నన్ను విడిచి I am a వెళ్ళిపోతున్నాను. sinful man. నేను పాపాత్ముడైన You are the వ్యక్తిని. Lord. నీవు ప్రభువు. Two things are mentioned here. ఇక్కడ రెండు మాటలు ప్రత్యేకించబడ్డాయి. Number one, మొదటిది he realized himself. తను తాను తెలుసుకున్నాడు తనేంటో. Number two, రెండవది he knew who Jesus is. అంత మాత్రమే కాదు, రెండవ సంగతి ఏంటంటే యేసు ఎవరో తెలుసుకున్నాడు. Number one, మొదటిది who he is. తను ఎవరో తెలుసుకున్నాడు. Immediately said, I am a sinner. ఒకవేళ సీమోను పేతురు కనుక ఈ ప్రశ్న వేస్తే నీవెవరవని, నేను పాపాత్ముడని చెప్తాను. He is saying to Jesus, ఇప్పుడు యేసుతో I చెప్తున్నాడు, am a sinful man. ఇదిగో నేను పాపాత్ముడైన మనుష్యులను. He accepted. ఆయన అంగీకరించాడు. Are you accepted? నీవు అంగీకరిస్తావా? We are sinful. We are having sinful nature. అదిగో మనం పాపపు స్వభావం కలిగిన పాపాత్ములము. That's why our lifestyle is like this. అందుకే మన జీవిత విధానం ఇలాగుంది. We are having sinful nature. అదిగో పాపపు స్వభావం కలిగి ఉన్నాం మనం. Not through your daddy and mummy. నీ తల్లిదండ్రుల వల్ల వచ్చింది కాదది నీకు. Through Adam and Eve. అదిగో ఆదాము అవ్వల ద్వారా వచ్చింది నీకు నాకు. First parent. మొదటి తల్లిదండ్రులు వారు Disobeyed to God. దేవుని ఆజ్ఞను ఉల్లంఘించినందువల్ల That's why they had the guilty conscience. వారు Not from Adam and Eve. ఆదాము అవ్వల ద్వారా వచ్చాం మనం. We are having the same
nature. అందుకే మనకు వారికి ఉన్న స్వభావమే మనకు కూడా ఉంది. The mango tree gives the mango fruit. అదిగో మామిడి చెట్టు మామిడి The కాయనిస్తుంది. coconut tree that gives the coconut fruit. కొబ్బరి చెట్టు కొబ్బరికాయ ఇస్తుంది. Why the mango tree never gives the coconut fruit? ఎందుకు మామిడి చెట్టు ఎప్పుడు కొబ్బరికాయ తన చెట్టుకు కాయదు? Why the coconut tree never gives the mango fruit? ఎందుకు కొబ్బరి చెట్టు ఎప్పుడు మామిడికాయలు ఉత్పత్తి చేయదు? Why? ఎందుకు? That is the nature of the tree. ఎందుకంటే ఆ చెట్టు యొక్క స్వభావం అది. The same way, అలాగే we are liars. మనము అబద్ధికులము, We are having guilty conscience. మనము మనస్సాక్షి కల్మషం ఉంది, Some jealousy in our mind. మనలో ఒక అసూయ ఉంది, Some lust in our heart. అనే మన హృదయములో మోసపూరితమైన పరిస్థితులు ఉన్నాయి. Who gives this type of nature? ఇలాంటి ఆలోచనలు వాళ్ళ నుండి వచ్చింది ఈ స్వభావం. We are sinful nature. మనము పాపముతో కూడిన Lord Jesus Christ. ఇక్కడ సీమోను పేతురు ప్రభువైన యేసుక్రీస్తుతో తన పరిస్థితిని గురించి ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ Who says that he is a sinner? ఎవరు చెప్పారు సీమోను పేతురుకు నీవు పాపివని? The fish, నేను చేప చెప్పిందా? the boat, లేదా పడవ చెప్పిందా? the fellow fisherman, అదిగో మిగతా సహవాసంగా ఉన్న చేపలు పట్టేవారు or చెప్పారా? the Lord Jesus Christ? లేదా యేసుక్రీస్తు చెప్పారా నీవు పాపని? ఎవరు చెప్పలేదు. But he is conscious. అదిగో అతని మనస్సాక్షి చెప్పింది అతనితో. Yes, he is conscious. అదిగో అతని మనస్సాక్షి చెప్పింది అతనితో. I am a sinful man. అదిగో నేను పాపాత్ముడైన మనుష్యులను. So, రెండవ సంగతి he accepted. ఆయన నమ్మాడు, అంగీకరించాడు. ఆయన సమాధానం ఇస్తున్నాడు. Lord, ప్రభువా అని మాట్లాడుతున్నాడు. Lord Jesus Christ. ప్రభువా ప్రభువైన యేసు అని సంబోధించాడు. దానికి ముందు He called like master. అంతకు ముందు ఏలినవాడా లేదా యజమానుడు అని పిలిచాడు. ఇప్పుడు He called Lord. ఇప్పుడు ప్రభువా అని పిలుస్తున్నాడు. Please accept the Lord Jesus Christ in your life. ఇదిగో నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తును God is అంగీకరించాలి. the Lord. ఎందుకంటే ఆయన ప్రభువు. Only one God in this world. ఈ లోకంలో ఒకే ఒక దేవుడు ఉన్నాడు. One sky, ఒకే ఆకాశం, one earth, ఒకే భూమి, one sun, ఒకే సూర్యుడు, one moon, ఒకే చంద్రుడు, daddy, ఒక తండ్రి, one mummy, ఒకే తల్లి. only one God. అదిగో ఓన్లీ ఒకే ఒక దేవుడు. Only singular. అదిగో కేవలం ఏకవచనం మాత్రమే. The God came to this world. అది అలాంటి ఏకవచనముతో ఉన్న సంబోధుడు ఆయన He is Jesus Christ. ఆయనే ప్రభువైన He యేసుక్రీస్తు. gave his life for you and me. అదిగో ఆయన తన జీవితాన్ని నీ కొరకు నా కొరకు సమర్పించాడు. Simon Peter, he accepted. సీమోను పేతురు అంగీకరించాడు. Four things are important in this passage. ఈ భాగంలో 4 సంగతులు అతి ప్రాముఖ్యమైనవి. మొదటిది To know who Jesus is. మొదటిది యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలి. Number 2, రెండవ to సంగతి know who am I. మనము ఎవరో తెలుసుకోవాలి. Number 3, మూడవ సంగతి accept him. ఆయన్ను అంగీకరించాలి. He accepted. ఆయన అంగీకరించాడు. That's why we are talking about Simon Peter today. ఆయన అంగీకరించాడు కాబట్టి ఆయన గురించి రాత్రి మనం More మాట్లాడుకుంటున్నాం. than 20 years ago, ఇదిగో 20,000 సంవత్సరాలు 20,000 సంవత్సరాల he కిందట accepted. అందుకు ఆయన అంగీకరించాడు. But we are talking, ఇప్పుడు ఆయన గురించి మనం We are మాట్లాడుతున్నాం. learning. ఇప్పుడు ఆయన గురించి నేర్చుకుంటున్నాం. spreading. అది ఆయన గురించి ప్రచురిస్తున్నాం. Why? ఎందుకు అంటే He accepted himself. ఆయన తను తానే As well as అంగీకరించాడు. he accepted the Lord Jesus Christ. ఆయన అంగీకరించిన ప్రభువైన యేసుక్రీస్తు. He said, Lord Jesus. ఇదిగో ఆయన ద్వారా ప్రభువైన యేసు. To know who Jesus is. ఎవరు యేసు అని తెలుసుకోవాలి. Is this Jesus? ఎవరు యేసు? Please turn with me to 1 Timothy chapter 1:15. మొదటి తిమోతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నాతో పాటు తిప్పవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. Verse 1 Timothy 1:15. లోకములో రక్షించుటకు పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. Jesus Christ came into the world పాపులను రక్షించు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు to వచ్చాడు? save sinners. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. Paul wrote like this. ఇక్కడ రాయబడింది పౌలు ఇలా రాశాడు. Who I am chief. అదిగో నేను ప్రధానుడను దొంగ పాపిని. Peter accepted that he was sinful man. ఇదిగో పేతురు అంగీకరించాడు నేను పాపాత్ముడని. Paul also accepted that he was a sinful man. పౌలు కూడా అపోస్తలుడైన పౌలు కూడా తను పాపాత్ముడని అంగీకరించాడు. Who is Jesus? ఎవరు యేసు? Jesus is the savior of the world. ఆయన ఈ లోక రక్షకుడు. Who is this Jesus? ఎవరు యేసు? Lord Jesus Christ gave his life అదిగో ఎవరైతే యేసుక్రీస్తుగా ఉన్నాడో ఆయన తన ప్రాణాన్ని సమర్పించాడు. because of his love. ఎందుకంటే ఆయన ప్రేమను బట్టి. Because of his love. అదిగో కేవలం ఆయన ప్రేమను బట్టి. Our parents' love is changing love.
మన తల్లిదండ్రులు మన పట్ల చూపించే ప్రేమ మారిపోయే ప్రేమ. Our children's love is changing love. మన బిడ్డలు మన పట్ల చూపించే ప్రేమ కొంతసేపు ఉండి మారిపోతుంది. Husband and wife love is changing love. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ సంబంధం అనేది కొంత మార్పు కలిగి ఉంటుంది. Our friends love is changing love. స్నేహితుల ప్రేమలో కూడా మార్పు ఉంటుంది. But the God Jesus Christ is love is not changing love. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మన పట్ల చూపుతున్న ప్రేమ ఎంత మాత్రము మారని ప్రేమది. But unchanging love. ఎంత మాత్రము మారని ప్రేమ ఆయన He చూపిస్తున్నాడు. loves you. ఆయన నిన్ను He ప్రేమిస్తాడు. loves Peter. అది ఆయన పేతురును Peter ప్రేమించాడు. gave one boat, పేతురు ఒక పడవనిస్తే but Lord Jesus Christ gave 2 boats of fishes. అది రెండు పడవల చేపలిచ్చాడు Not పేతురు. only the fishes, చేపలు మాత్రమే కాదు, but also అంత అది మరి ఒకటి ఇచ్చాడు. follow them. యేసుక్రీస్తును వెంబడించే స్థాయి ఇచ్చాడు. He accepted him. ఆయన అంగీకరించాడు పేతురు. To know him who Jesus is. మొదట పేతురు తెలుసుకున్నాడు ఆయన ఎవరు, యేసు ఎవరో తెలుసుకున్నాడు. Number 2, రెండవ సంగతి to know who am I. అతని పరిస్థితి ఏంటో తెలుసుకున్నాడు. Number 3, మూడవ సంగతి accept him. ఆయన అంగీకరించాడు. In between, he got fear. అది ఈ మధ్యలో ఆయన భయపడ్డాడు. Verse 10, అదే వచనం. Jesus said unto Simon Peter, యేసు సీమోను పేతురుతో ఇలా fear అన్నాడు. not, అదిగో భయపడకుమో అన్నాడు. you shall catch the men. అదిగో భయపడవద్దు, నీవు మనుషులు పట్టే జాలరు అవుతావన్నాడు. What about the result? ఇక్కడ జవాబేంటి? Trembling. వణికిపోతున్నాడు పేతురు. Simon Peter's trembling. పేతురు గడగడ వణికిపోతున్నాడు. Shock in his life. అదిగో అతని అపాయం జరిగినట్టుగా Here ఉంది. number of fishes with 2 boats. అదిగో 2 పడవల నిండా చేపలు కనబడుతున్నాయి. Their fellow fishermen. అదిగో తన తోటి స్నేహితులు చేపలు పట్టేవాడు. Here Lord Jesus Christ. ఒక పక్క యేసుక్రీస్తు He said కనబడుతున్నాడు. unto him, ఇదిగో ఆయనతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, depart from me. అదిగో నన్ను విడిచిపెట్టి I am వెళ్ళిపో. a sinful man. నేను పాపాత్ముడు. You are the Lord. నీవు ప్రభువు, King of kings. రాజులకు రాజు, Lord of lords. ప్రభువులకు ప్రభువు నీవు. This is the statement from his inner heart. అతని ఆంతర్యములో నుండి వచ్చిన మాటలు ఇవి. Lord Jesus Christ said to him, ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తనతో ఇలా అన్నాడు, fear not, భయపడవద్దు, fear not. భయపడవద్దు, You shall catch the man. నీవు మనుషులను పట్టుకుంటావు. He got the answer from Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద నుండి ఆయనకు జవాబు వచ్చింది. Number 1, మొదటిది to know who Jesus is. యేసు ఎవరో తెలుసుకోవాలి. Number 2, రెండవది to know who am I. మనం ఎవరో తెలుసుకోవాలి, మనం ఏమై ఉన్నాము. మూడవది Accept him as the Lord and the Savior in his life. ఆయన ప్రభువుగాను రక్షకుడుగాను నీ జీవితంలోకి ఆహ్వానించాలి. Number 4, నాలుగవ సంగతి, according to verse 11, 11వ వచనం ప్రకారం they had brought their ships to the land and forsook all and followed him. అదిగో వారు దూరెళ్ళు ఒడ్డుకు తీసుకొచ్చి సమస్త దూరెళ్ళు విడిచిపెట్టి యేసును వెంబడించారు. What is meant by disciples? శిష్యునికం అంటే ఏంటి? Followers. వెంబడించేవారు. Who is true Christians? ఎవరు నిజమైన క్రైస్తవులు? Who is real Christian? నిజమైన క్రైస్తవులు ఎవరు? One who accept the Lord Jesus Christ and follow the Lord Jesus Christ is real and true Christians. ఎవరైతే నిజమైన క్రైస్తవులు అనబడతారంటే ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించి హృదయంలో చేర్చుకొని ఆయన్ను వెంబడించేవారే క్రైస్తవులు. One who accept and follow. ఒకటి అంగీకరించాలి, రెండవది వెంబడించాలి. Simon Peter సమస్తాన్ని విడిచిపెట్టాడు. fishes. అదిగో 2 పడవలు నిండా చేపలు లేకున్నాడు. ఆయన పడవలు విడిచిపెట్టాడు, The fishes. ఆయన చేపలను విడిచిపెట్టాడు, The friends. అదిగో స్నేహితులను The విడిచిపెట్టాడు, relatives. అదిగో బంధువులను But విడిచిపెట్టాడు. he followed the Lord Jesus Christ. కానీ ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించాడు. He is one of the best disciple of Lord Jesus. ఆయన శిష్యులలో ఎంతో శ్రేష్టమైన వాడుగా కనబడుతున్నాడు పేతురు. This is the way to become the disciple of Lord. యేసుక్రీస్తు యొక్క లేదా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా చేయబడాలంటే ఇది ఏకైక మార్గం, ఇది ఒకటే మార్గం. He became inner circle. అందులో మనం లోపల పరిస్థితులు గమనించాలి. He became the best disciple of Lord Jesus. అంత గమనించి శిష్యులను ఉత్తముడైన వాడుగా The కనబడుతున్నాడు. Lord Jesus Christ revealed himself as well as his body
the church to Simon Peter. తను తాను పేతురుకు పరిచయం చేసిన అంత మాత్రమే కాదు, తన శరీరానికి సాదృశ్యంగా ఉన్న సార్వత్రిక సంఘం లేదా స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని పేతురుకు అప్పగించాడు. This is the only way to become the disciple of Lord Jesus. ఇది ఒకటే మార్గము, యేసును వెంబడించాలి లేదా శిష్యుడిగా ఉండాలి. Simon Peter followed the Lord Jesus Christ. సీమోను పేతురు ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించాడు, Not his friends. అతని స్నేహితులను వెంబడించలేదు. Dear beloved young brothers, ఇక్కడ ఉన్న యవనస్తులైన సహోదరులారా, don't follow your friends. మీ స్నేహితులను వెంబడించవద్దు, Follow the Lord Jesus Christ. యేసుక్రీస్తును వెంబడించండి. Not his forefathers setup. అదిగో Forefathers, grandfathers. అదిగో మన ముత్తాతలు తాతలు కాదు వెంబడించేది. No, not forefathers setup. అదిగో వారిని బట్టి కాదు మనం వచ్చింది. Not his culture, own country's culture or his traditions. అదిగో ఈ లోకములో ఉన్న పరిస్థితులు లేదా మూఢనమ్మకాలు, రకరకాల ప్రభుత్వ పరిస్థితులను వెంబడించవద్దు. Simon Peter is a married man. సీమోను పేతురు వివాహం జరిగిన వ్యక్తి. Not his wife, traditional setup. అదిగో తన భార్య ఎంత మాత్రం మత సంబంధమైన పరిస్థితి కాదు. He followed the Lord Jesus Christ. ఇక్కడ యేసుక్రీస్తుని వెంబడించాడు. Not the worldly setup. అదిగో లోక సంబంధమైన పరిస్థితులు కాదు వెంబడించింది. Not the religious setup. మత సంబంధమైన పరిస్థితులు కాదు వెంబడించింది. Not the economical setup. అదిగో ఆర్థికమైన పరిస్థితులు కాదు వెంబడించింది. The Lord Jesus. ఇక్కడ యేసుక్రీస్తుని వెంబడించాడు. He is the best disciple. ఎందుకంటే అందువల్ల ఆయనే శ్రేష్టమైన శిష్యుడు. The word discipline comes from the word disciples. డిసిప్లిన్ అనే ఇంగ్లీష్ పదము డిసైపుల్ అనే పదము నుండి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే శిష్యనికము నుండి వచ్చేది క్రమశిక్షణ. Again I say the word discipline comes from the word disciples. శిష్యనికం అనే మాటలో అర్థములో నుండే క్రమశిక్షణ అనేది వస్తుంది. Do you want the discipline life? క్రమశిక్షణతో కూడిన జీవితం నీకు కావాలనుకుంటున్నావా? Please become the disciple of Lord Jesus. అలా కావాలనుకుంటే నీవు శిష్యుడిగా చేయబడాలి. What are the terms and conditions? ఎటువంటి పరిస్థితులు లేదా షరతులు ఉన్నాయి ఇక్కడ? No terms, no conditions. ఎటువంటి షరతులు లేవు ఇక్కడ. Only 2 steps. 2 అడుగులు మాత్రమే. మొదటిది To know who Jesus is. యేసుక్రీస్తు ఎవరో నీవు తెలుసుకోవాలి. మనము ఎవరో తెలుసుకోవాలి. Lord, I am a sinner. ప్రభువా నేను పాపిని. You are the Lord of love. ఇదిగో నీవు ప్రభువులకు ప్రభు. Your life for me. అదిగో నీ జీవితాన్ని నా కొరకు ఇచ్చావు. Lord, I accept you. నిన్ను అంగీకరిస్తాను ప్రభువా. నేను పాపాత్మ స్వభావాన్ని, నీవు ప్రభువువి. You are the holy God. నీవు పరిశుద్ధుడైన దేవుడు. The creator of the universe. ఇదిగో నీవు సర్వ సృష్టికర్తవు. నేను నిన్ను నమ్ముతున్నాను. This is enough to become a disciple of ఈ మాటలు చాలు నీవు శిష్యుడిగా చేయబడాలి అంటే. No other formalities. ఎటువంటి నిబంధనలు లేవు, నియమాలు లేవు. Formalities, brother. నియమాలు లేవు అసలు దీనికి. He's not a God of formality. నియమాలతో కూడిన దేవుడు కాదు మన దేవుడు. True God. ఆయన నిజమైన దేవుడు. He is the life. అదిగో ఆయన జీవంతో కూడిన He is దేవుడు. the truth. ఇదిగో ఆయన సత్యమైన. He is eternal. అదిగో ఆయన నిత్య జీవమైనాడు. He is unchanging God. ఆయన ఎన్నడూ మారని దేవుడు అయినా. Love is unchanging. ఆయన ప్రేమ ఎప్పుడు మారేది He కాదు. loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. Not only the Simon Peter. సేవను పేతురుని మాత్రమే కాదు The ప్రేమించింది. lake of Gennesaret. అదిగో ఆ కెన్నెసరెతు సరస్సు దగ్గర ఉన్న వారినే కాదు He ప్రేమించింది. loved all the people. అందరినీ ప్రేమిస్తున్నాడు No ఆయన. partiality in him. ఆయనలో పక్షపాతం లేదు. Maybe you are educated. నీవు ఒక చదువుకున్నవాడు Or uneducated. నీవు విద్య లేని వాడు Maybe you are in village. అదిగో నీవు పల్లెటూరులో An ఉన్నా. isolated village. అదిగో గుర్తింపు లేని Maybe you are పల్లెటూరులో black ఉన్నా. in color. అదిగో నీవు రంగులో నలుపుగా ఉన్నా. Maybe you are agriculture farmer. అదిగో నీవు వ్యవసాయదారుడు అయి ఉన్నా. Maybe you are a poorest of the poor. అదిగో నిరుపేదమైనా కూడా నీవు He loved you. ఆయన నిన్ను He ప్రేమిస్తున్నాడు. loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. Please surrender yourselves to Lord Jesus. దయచేసి మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. What it means? దాని అర్థం ఏంటి? Like Peter said, పేతురు చెప్పినట్లుగా Lord, ప్రభువా I'm a sinful man. నేను పాపాత్ముడను. This is enough. ఈ మాట చాలు. Please accept. దయచేసి అంగీకరించండి. Then you will become the disciple of Lord. అప్పుడు నీవు ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుడు లేదా శిష్యురాలుగా Your చేయబడతావు. life will become the disciplined life. ఆ తర్వాత నీ జీవితం ఒక క్రమబద్ధమైన జీవితం Are చేయబడుతుంది. you ready to accept Lord Jesus? ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? Surrender your life to Lord Jesus. నీ జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకు సమర్పించడానికి సిద్ధంగా Are you ఉన్నావా? accept that you are the sinful man? నీవు పాపాత్ముడని అంగీకరించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? Sister and brother, say yes or no. సహోదరుడా సహోదరి దయచేసి అవునా కాదని చెప్పండి. సిద్ధంగా ఉన్నారా?
Peter said పేతురు చెప్పాడు, to Jesus Christ, యేసుతో చెప్పాడు, Lord, ప్రభువా I am a sinful man. నేను పాపాత్ముడు. Two sides. రెండు పక్కన, From Jesus' side, యేసుక్రీస్తు తరపున, from Peter's side. పేతురు తరపున. From Jesus' side, పేతురు తరపున He is the Lord of Lords. ఆయన ప్రభువులకు ప్రభు, I am a sinful man. నేను పాపాత్ముడు. Lord Jesus Christ ప్రభువైన యేసుక్రీస్తు accepted the Peter. అదే పేతురును అంగీకరించాడు. He is ready to accept you also. ఈ మధ్య ఈ రాత్రికాల సమయంలో నిన్ను కూడా ఆయన అంగీకరించడానికి సిద్ధంగా That's ఉన్నాడు. why He shed His blood on the cross. అందుకే నేను అంగీకరించడానికి ఆయన కలువరి శిలువ రక్తం కార్చాడు. He crucified, ఆయన కలువరి శిలువ వేయబడ్డాడు. nailed on the cross, అదిగో ఆయన శిలువతో కొట్టబడ్డాడు. crowned with the thorn. అదిగో ముళ్ళతో కిరీటం ఆయన తల మీద పెట్టబడింది. For whom? ఎవరి కొరకు? Me and you. నా కొరకు, నీ కొరకు కాదా? People of this world. ఈ లోకంలో ఉన్న సర్వ మానవాడి కొరకు. People of sinful. అదిగో పాపపు స్వభావం కలిగిన ప్రజల కొరకు ఆయన కలువరి శిలువలో సిలువ వేయబడ్డాడు. Blood on the cross. ఆయన కలువరి శిలువలో రక్తాన్ని కార్చాడు. Without shedding of the blood, there will be no remission. రక్తము చిందించలేదే పాప క్షమాపణ లేదని This is చెప్పబడింది. the law. అదే ధర్మశాస్త్రం లేదా చట్టం. ఎవరు సృష్టించారు ఈ చట్టాన్ని? Who created the law? ఎవరు సృష్టించారంటే He shed His blood. ఆయనే సృష్టించిన సృష్టికర్తే తన రక్తాన్ని చెల్లించాడు. He created the law. ఆయనే సృష్టించాడు ఈ చట్టాన్ని. He fulfilled the law. ఆయనే నెరవేర్చాడు ఆ చట్టాన్ని. He calls you. ఆయన ఇప్పుడు నేను పిలుస్తున్నాడు. Brothers, ప్రియ సహోదరా, సహోదరి, please come to me. అదిగో నా ఎద్దుకు రా. I will forgive your past life. అదిగో నీ గత జీవితాన్ని I will give క్షమిస్తాను. you a new life. నేను కొత్త జీవితాన్ని ఇస్తాను I will నీకు. give you the disciplined life. ఆయన క్రమబద్ధమైన జీవితాన్ని ఇస్తాను. Are you ready to accept Lord Jesus? నీ యేసును అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? Let us close our eyes. దయచేసి మనం కళ్ళు మూసుకుందాం. Please దయచేసి think about this passage ఈ వాక్య భాగాన్ని గురించి ఆలోచన చేయి. very carefully, జాగ్రత్తగా ఆలోచన చేయి. not casually. అదిగో మామూలుగా కాదు. Luke Gospel chapter 5. యోహాను లూకా సువార్త 5వ అధ్యాయం గమనించండి. Simon Peter, సీమోను పేతురు he turned to Lord Jesus Christ. యేసు వైపుకు తిరిగాడు. He saw all the things nearby. ఆ దగ్గరలో ఉన్న పరిస్థితులన్నీ చూస్తూనే He ఉన్నాడు. saw the boat, బోటు పడవలు he saw చూశాడు. the fishes, పడవల్లో ఉన్న చేపలు చూశాడు. multitude of fishes. అంత మాత్రమే కాదు, ఎన్నో He saw చేపలు, the విస్తారమైన power of చేపలు. God. అదిగో దేవుని చూచాడు. ఇప్పుడు దేవుని శక్తిని చూచాడు. Finally, చివరిగా Simon Peter సీమోను పేతురు accepted యేసుక్రీస్తుని అంగీకరించాడు. Jesus Christ is the Lord. యేసుక్రీస్తే ప్రభువుని Not అంగీకరించాడు. only that, అంత మాత్రమే he కాదు, committed ఇప్పుడు తాను అప్పగించుకున్నాడు. ఆయనే to అప్పగించుకున్నాడు. Lord Jesus Christ యేసుక్రీస్తుకి అప్పగించుకున్నాడు. that he is a sinful man. ఎలా అప్పగించుకున్నా అంటే పాపాత్ముడు అని చెప్పాడు. What happened? ఇప్పుడు ఏం What జరిగింది? is the result? ఏం జరిగింది ఇక్కడ జవాబు? Lord Jesus Christ ప్రభువైన said యేసుక్రీస్తు to him, ఇదిగో అతనితో చెప్తున్నా, Peter, పేతురు fear not. భయపడవద్దు, Fear not. భయపడవద్దు. This is the result. ఇదే సమాధానం. The Lord Jesus Christ is ready to give you the same blessings to you. అటువంటి ఆశీర్వాదమే నీకు కూడా ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నారు. He left all the things. ఆయన ఉన్న పరిస్థితులన్నీ విడిచిపెట్టాడు. Peter left all the things. పేతురు అన్ని విడిచిపెట్టాడు. Follow the Lord Jesus. యేసును వెంబడించాడు. Follower of Lord Jesus. యేసును వెంబడించేవాడుగా ఉన్నాడు. Follow and follow and follow up to death. అదిగో మరణము పర్యంతం వెంబడిస్తూనే ఉన్నాడు. Are you interested to follow the Lord Jesus? యేసుక్రీస్తును వెంబడించడానికి నీవు ఇష్టపడుతున్నావా? Have you realized yourself నీవు పశ్చాత్తాపడుతున్నావా? who you are? నీవు ఎవరు? Are you accept that you are a sinful man to నీవు Lord Jesus Christ? పాపునని ప్రభువైన యేసుక్రీస్తు ఒప్పుకోవడానికి సిద్ధపడుతున్నావా? He shed his blood for you. అందువల్ల ఆయన నీ కొరకు రక్తం కార్చాడు. Blood of Jesus Christ will forgive you and your past sinful. నీ గత జీవితాన్ని, నీ పాపాన్ని, నీ గత పాపాన్నంతా క్షమించగలిగిన శక్తి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తానికి ఉంది. Are you accepted? నీవు నమ్ముతా? Those who are making decision now. ఈ రాత్రి ఎవరైనా నిర్ణయం చేసుకునేవారంటే What is the decision? ఏమి నిర్ణయం చేసుకోవాలి? Lord, I am a sinful man. ప్రభువా నేను పాపిని. Jesus Christ, you are the Lord. ప్రభువైన యేసుక్రీస్తు You died for me. నీవు నా కొరకు You చనిపోయావు. rose again from the నీవు third తిరిగి day. 3వ దినం లేచావు. I accept you. నేను నమ్ముతున్నాను. Just 2 steps. 2 అడుగులు మాత్రమే. Please make a decision. దయచేసి ఒక నిర్ణయం తీసుకోండి. రాత్రి Let us close our eyes. దయచేసి మన కళ్ళు మూసుకుందాం. Please, దయచేసి all of you. అందరూ